హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజైతే మేము ఏలియన్స్ వరల్డ్కి అయితే వచ్చాము. ఇదైతే లాస్ట్ అంటే ఎగ్జిబిషన్ పెట్టి లాస్ట్ డే రోజు అయితే పోయినాము. అక్కడికి వెళ్ళే వరకు తెలియదు మాకు ఆ రోజే లాస్ట్ డే అని. అక్కడికి వెళ్ళాక అనిపించింది, ఎప్పటి నుంచో అనుకుంటున్నా అబ్బా వెళ్ళాలి. ఇది ఎగ్జిబిషన్ పెట్టి ఆల్రెడీ 2 months అవుతుంది. ఎందుకో అటు వెళ్ళినాం. అసలు వెళ్ళాలి అనే ప్లాన్ కూడా లేదు మాకు. నేను ఎప్పటి నుంచో అనుకున్నా వెళ్ళాలి అని చెప్పేసి, ఇంకా ఇక అయిపోయింది, అది తీసేస్తారు అని చెప్పేసి అనుకున్నా. బట్ ఆ రోజు ఎందుకో లూలు మాల్కి అయితే వెళ్ళినాము. వెళ్ళి వస్తుంటే మా బావని ఒకటేసారి అడిగిన, బావ ఒక్కసారి ప్లీజ్ ఏలియన్స్ వరల్డ్కి పోయొద్దాం, అసలు ఏముంటుందో చూద్దాము అని చెప్పేసి వెళ్ళినాము. ఇంకా అందులో అయితే ఇట్లా ఏలియన్స్ అంటే బొమ్మలే ఉన్నాయి. కాకపోతే యశ్విన్ అయితే చాలా ఎంజాయ్ చేసిండు. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 rupees, అంటే నాకు మా బావకి ఇద్దరు కలిపి ఒక 100 rupees అయితే అయినాయి. ఇంకా పిల్లలకైతే ఎలాంటి ఎంట్రీ ఫీ అనేది ఉండదు, జస్ట్ మాకు మాత్రమే 100 rupees కదా అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళినాము. చూడండి, యశ్విన్ అయితే మస్త్ అయితే ఆడుకుంటున్నాడు. యశస్వి అయితే ఇక్కడ ఈ ఏలియన్ ని చూసి అయితే మస్తు భయపడింది. అంటే అక్కడ ఏం లేదు, బట్ అవి చూడడానికి ఇట్లా మొత్తం భయంకరంగా అయితే ఉన్నాయి కొన్ని. ఇంకా ఇది ఎలిఫెంట్, ఇంకా పింగ్విన్స్ అన్ని అయితే చాలా మంచిగా అయితే అరేంజ్ చేసిండు. ఎంట్రన్స్ లోనే ఒక లవ్ సింబల్ పెట్టి అక్కడ ఫొటోస్ దిగేటట్టు చాలా మంచిగా అయితే చేసిండు. చాలా బాగుంది. ఒక 50 rupees వర్తే అని చెప్పొచ్చు. ఇంకా చాలా చిన్నపిల్లలు అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇదైతే ఇంటితో కానీ ఇక్కడ కూడా అయితే యశ్విని అయితే మస్తు ఎంజాయ్ చేసారు. ఇంకా నేను కూడా అయితే అక్కడైతే కొన్ని గాజులు, అంటే ఇంకా ఆ రోజే లాస్ట్ డే కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్ కి అయితే ఇచ్చిర్రు అన్ని. అందుకోసమే కొంచెం నేను గాజులు, మా పాపకి గాజులు అయితే తీసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మనీ అనేది అయితే ఖర్చు పెట్టాను. ఎందుకు అంటే మనకు కావాల్సినవి మాత్రమే తీసుకుంటాను, ఎక్కువ అన్ని అయితే ఏం తీసుకోను. జస్ట్ అక్కడ ఈ ఎగ్జిబిషన్ లో ఆ ఏలియన్స్ మొత్తం అయితే చూసిన తర్వాతకి ఇంకా బయటికి వెళ్ళి అక్కడైతే ఒక జస్ట్ గాజులు అయితే కొనుక్కొని, ఇంకా అక్కడ కొన్ని ఎగ్జిబిషన్లు ఏముంటాయి చెప్పండి, రంగుల రత్నం, బ్రేక్ డాన్స్ అవన్నీ ఉంటాయి కదా, జస్ట్ అట్లా చూసి అయితే వచ్చేసినాము. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు మా నుండి ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.